కూడా తిరిగి నేను వచ్చాను ప్రతి అణువణువు ఆల్మోస్ట్ తిరిగినట్టే నేను. ఓకే, మీ రిపోర్ట్ ఏంటి? మీ రిపోర్ట్ ఏంటి? ఎవరికి బాగుంది? ఎవరికి బాగుందంటే నేనే సఫాలజిస్ట్ని కాదు సార్. ఇవాళ మీకు ఒక మాట చెప్తున్నా, ద హ్యూజ్ టర్న్అవుట్ ఎప్పుడైనా ఒక ఇండికేషను. రీసెంట్ పాస్ట్లో మనకి ఒక నానుడు ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడే ప్రజలు ప్రతిస్పందించి ఓవర్ టర్న్అవుట్ ఎలక్షన్ నిర్వర్తిస్తారన్నది ఒక మాట. కానీ ఇఫ్ యూ రియల్లీ రీకలెక్ట్, రీసెంట్ పాస్ట్లో జరిగిన వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ కనుక జరిగితే ప్రాంత పరిరక్షణ కోసం ఆరంభించిన ప్రాంతీయ పార్టీ అన్నది కనుక నేపథ్యానికి తెరలేపితే వెస్ట్ బెంగాల్ టర్న్అవుట్ని కనుక ప్రామాణికంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో దేనికి దిక్సూచో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. రెండోది, ఈ కూటమి కింద తెలుగుదేశం నిజంగా ఒరిజినల్ ఎబిలిటీ ఉంది, నువ్వా నేనా తగలబడే అంత సామర్థ్యం ఉండి కూడా ఎందుకు కూర్చుంచిపోయిందో అడిగి తెలియదు. అలాగే ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని ఊహించుకొని ఆ సామాజిక వర్గం అంతా ఎస్ ఇతను అందరం ఎక్కిస్తానన్న దగ్గర అతను ఎందుకు కూర్చుంచిపోయాడో వాడికి అర్థం కాని ఎలక్షన్. అండ్ అతను ఓవర్ కంప్రెషన్లో 21 స్థానాలకే పరిమితమై నేనా నువ్వా అన్న తలబడే అంత నేపథ్యాన్ని 75% పేజీలకే తెలుగుదేశం నుంచి వచ్చిన పారాచూట్ని ఎంటర్టైన్ చేసుకుంటూ అతిరథ మహారథులైన జనసేన సామ్రాజ్యంలో ఉన్న ఏ నాయకుడికి కూడా అంత పరిరక్షణ జరగనంత ఈ తెలుగుదేశం వాళ్ళకే ఇచ్చి ముందుకెళ్ళిన ఉదంతం. మూడోది, అస్సలు ఉనికి లేని బీజేపీని ఎందుకు నెత్తికెత్తుకుందో ఎవరికి తెలియని నిస్సహాయ స్థితిలో టీడీపీ ఈ ఎలక్షన్ పవన్ కళ్యాణ్ ప్రభావం ఎక్కడైనా కనిపించిందా? కనిపించబోతుందా? ఏమి ఉండదు కూడా. ఎందుకంటే వ్యవస్థను మేనేజ్ చేశారన్న దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, భార్యాభర్తల సమేతంగా ఇప్పుడు మన తెలంగాణలో ఉదాహరణకి ఏ సినిమా యాక్టర్ అయినా సరే వాళ్ళ ఆయనతో వాళ్ళ ఆవిడ వెళ్ళి ఓట్లు వేసిన ఉదంతం చూసి ఇద్దరికి ఓట్లుండి, కానీ ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేస్తే ఓట్లు లేకపోయినా పోలింగ్ బూత్లోకి వెళ్ళొచ్చు అన్న దానికి పవన్ కళ్యాణ్ గారి ఎగ్జాంపుల్. అండ్ ఇంకోటి మీకు మళ్ళీ నేను ఇంకో విషయం చెప్తున్నాను, ఎలక్షన్ కమిషన్ మాత్రమే మేనేజ్ చేయడానికి. ఎందుకంటే 2019 ఎలక్షన్లో ధన ప్రవాహాన్ని ఎక్కడ తెలుగుదేశం పరంగా ఎక్కడ అలవరించలేని దగ్గర ఇవాళ ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటే ఏం చేస్తాం అన్న దగ్గర క్యాండిడేట్ల చేతిలో తీసిన ఉదంతాన్ని ఫస్ట్ టైం నేను చూస్తున్నా. ఈవెన్ ఒక వ్యవస్థ ఉన్నా సరే కన్స్ట్రక్టివ్ వేలో పార్టీని నిర్మించుకొని ఈ ఎలక్షన్కి ముందుకెళ్లే నేపథ్యాన్ని కలిగి ఉండి కూడా, ఇంత క్యాడర్ బేస్ ఉండి కూడా నిస్సహాయ స్థితిలో కేవలం పవన్ కళ్యాణ్ మీద బ్యాంక్ అయిన తెలుగుదేశాన్ని నేను సాధారణంగా చెప్పగలను. ఈ నిస్సహాయ స్థితిలో ఎలక్షన్ డ్రైవ్ చేసి ఇవాళ శాసించే స్థాయి అన్న దగ్గర 175 నియోజకవర్గాలు ప్రస్థానం 140 కుదించిపోయారు. ఒక సామర్థ్యం, ఒక సామాజిక వర్గం ఉభయ గోదావరి జిల్లా. మీ ఎక్స్పెక్టేషన్ ఎంత? చాలా మంది ఏవో చెప్తున్నారు, 110 అంటారు, 120 అంటారు, 130 అంటారు, 140. 110 జేబులో పెట్టుకుని ఆయన ఎలక్షన్ చేశాడండి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే తెలుగుదేశం ప్రస్థానంలో 1943 నుంచి 40 స్థానాల్లో వాళ్ళు ఎప్పుడు గెలిచిన ఉదంతం లేదు. జేబులో పెట్టుకునే ఎలక్షన్ చేయడం ఏంటి? నేను చెప్తున్నాను కదా, 40 స్థానాల్లో తెలుగుదేశం ప్రస్థానం లేదు. 1943 రామారావు గారు పెట్టిన 18 స్థానాల్లో 2009, 2014, 2019 ఎలక్షన్స్ చూస్తే 18 స్థానాల్లో తెలుగుదేశం రిప్రజెంటేషన్ లేదు. ఇవి దగ్గర 63 స్థానాలు. 2014లో 67 స్థానాలు గెలిచిన జగన్మోహన్ రెడ్డి సాధారణంగా కనబడుతున్నాడు. నేను ఏంటంటే ఒక అనలిస్ట్గా ఏంటంటే నేను మొత్తం చూశాను కాబట్టి చెప్తున్నా. తెలంగాణలో మీరు చెప్పిన ఆ ఫిగర్స్ తేడా వచ్చినాయి కదా, అప్పుడు మీరు ఇబ్బంది. సరే, 25 స్థానాల్లో మళ్ళీ చెప్తున్నా, 25 స్థానాల్లో నాయకుల మార్పుతో తెలంగాణ ఇవాళకి కూడా నేను ఎవరితో డిబేట్ సిద్ధంగానే ఉన్నా. 1000 ఓట్ల లోపలే 20 స్థానాలు గెలిచా. ఏదైతే అవనివ్వండి, నేనైతే అది నా తప్పనే నేను ఒప్పుకున్నాను కదా. మోర్ ఓవర్ ఇవాళ మీకు మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ క్యాండిడేచర్ మార్పు. సో ఇక్కడ తప్పు జరగదు. అదే ఇంకోటి చెప్తున్నా, ఒక క్యాండిడేట్ జరిగిన తప్పుని జనవరి నుంచి రీప్లేస్మెంట్ ఒక ఇన్ఛార్జ్ త్రూగా నిరంతరం పర్యవేక్షించబడిన నియోజకవర్గాలు మనం సాధారణంగా చెప్పొచ్చు. ఉదాహరణకి విజయవాడలో కానీ, కేకే రాజు గారిది విశాఖపట్నంలో కానీ మీరు నియోజకవర్గాలు చూస్తే 23 స్థానాల్లో గెలిచిన తెలుగుదేశంలో ప్రైమా ఫేస్ ఫోకస్ పెట్టి వైఎస్ఆర్సీపీ నిర్వర్తించిన కార్యక్రమాలు కనుక చూస్తే దగ్గర 670 కోట్ల పైచిలుక అవినాష్ గారి త్రూగా మన గద్దె రామ్మోహన్ రావు గారి నియోజకవర్గంలో అతను ఖర్చు పెట్టిన ఉదంతం అండ్ పరిరక్షించిన ఉదంతం చూసుకోమనండి. అలాగే కేకే రాజు గారు 470 కోట్లతో వైజాగ్ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి పందాల ముందు నిలుపుతారో చూడండి. సంక్షేమం అభివృద్ధి అన్న దీనికి మీకు 470 కోట్లు ప్రభుత్వ సంక్షేమ. మీరు నేను ఇద్దరు వైజాగ్ నుంచి వచ్చాను. వైజాగ్ నాకు ఆ ఫిగర్స్ తెలియదులేండి. నేను ప్రత్యక్షంగా వెళ్ళాను సార్. నేను ఇవాళ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఒక 45 మంది ఎమ్మెల్యేలని, ఎంపీలని అండ్ మినిస్టర్ స్థాయి ఉన్న వాళ్ళని, అంటే 3 ఎంపీలు నేను ఇంటర్వ్యూ చేశాను. 45 నియోజకవర్గాలు అనుకుంటే 3,021 ప్లస్ 42 వేసుకుంటే 21 ప్లస్ 40 నేను క్షుణ్ణంగా దగ్గర 70 నియోజకవర్గాల పైన నేను పర్యవేక్షించి నేను గమనించి అక్కడ ఉన్న స్థానికత స్థితిగతులను ప్రభావితం. సో ఇప్పుడు ఎంత అంటారు మీరు? 110, 120, 130, 140? సార్ మీకు ఒక స్వింగ్ మళ్ళీ చెప్తున్నాను. లాస్ట్ టైం మీకు ఒకటి గుర్తుంచుకోండి, 1% వేరియేషన్తో దగ్గర 20 నుంచి 22 స్థానాలు తీవ్ర ప్రభావం కలిగజేసాయి. అది వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ క్రియేట్ చేసాయి 150 కోట్లు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక 4%, 3%, 2% కనుక ర్యాలీ కింద దిగి ఒక స్వింగ్ కనుక వస్తే ఇట్ ఈస్ నాట్ లెస్ దెన్ 130+. ఎందుకంటే
తెలుగుదేశం తనకి తన స్థాయిని నిర్వర్తించుకుని 140కి ఆయన నవ్వుతున్నారు కానండి. గత 45 రోజులు అంటే 2019లో ఎంతకి 10 అంతలు అసలు ఇప్పుడు నథింగ్. అప్పుడైతే వాళ్ళు అసలు ఇంకా భూమి ఆకాశం ఏకం చేశారు. ఈ బుద్ధ వెంకన్నటువంటి అయితే తొల్లగొట్టి సమాధానాలు అసలు ప్రపంచం ఏమైపోద్దా అనిపించింది. అమ్మమ్మ ఇదేంటి ఇదేని టక్కని 23 కుచించిపోయారు. తర్వాత ఏం జరుగుతుంది